ఈరోజు మీకు నేను మా అద్భుతమైన రూమ్ చూపిస్తాను. రాత్రంతా దురదలతో గోక్కుని మరీ పడుకున్నాను అనమాట. ఎలా పడుకున్నా అంటే మాకే తెలుసు. ఇక్కడ చూడండి, ఈ కాగితాలు గాని తీశానంటే ఇంట్లో నుంచి ఆ తలుపులో నుంచి బొక్కలు కనిపిస్తాయి. ఆ బొక్కల్లో నుంచి ఎవరన్నా కొన్నిటి చూస్తే అన్నీ కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ మంచం, ఈ గది అంతా చిన్నది చూడండి. పొద్దున్న లేచి చూసినప్పటికి ఇక్కడ రక్త మరకలు ఉన్నాయి. ఇది మా రక్తం మాత్రం కాదు, అది మాత్రం 100%. మరి జంతు రక్తమా మనిషి రక్తమా మనకి తెలీదు. రాత్రంతా మళ్ళీ పురుగులు చీమలు బోల్డ్ అని ఉన్నాయి. చవగ్గొచ్చింది కదా అని తీసుకున్నాం. ఇండియన్ కరెన్సీలో 1000 రూపాయలు పడింది. ఇలాంటి తక్కువ ధరది రూమ్లు ఎప్పుడు తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతాం. ఇదండి మా ఈరోజు రూమ్ ఎలా కనిపిస్తుంది. రూమ్ పరంగా చూసినట్లయితే రూమ్ చాలా బాగుంది. బెడ్ కూడా కేకలా ఉంది. మనకి బుల్లి విండో ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోడ్ సైడ్ తీసుకున్నట్లయితే నాయిస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. పెద్ద గోల కార్లు అవన్నీ. ఇక్కడ చూడండి, రూమ్ చాలా పెద్దది, స్పేషియస్గా ఉంది. ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ టైప్లో ఇచ్చారు. బాగుంది, చాలా శుభ్రంగా ఉంది. ఇదిగో, కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే 5 అంతస్తుల పైన. మా ఆవిడకి కోపం వచ్చింది, అవన్నీ పాడేస్తుంది. అవన్నీ మామూలే, ఆడవాళ్ళు ఎప్పుడు మారుతారో మనకు తెలీదు. అలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడునే. ఇదిగో, బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. కొత్త హోటల్ అంట. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే 5 అంతస్తులు ఈ ఇంత బరువు మోసుకొని రావడం తీరిపోతుంది మాకు. ఈ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే ఇండియన్ కరెన్సీలో మనకి 2000 రూపాయలు పడింది. బ్రేక్ఫాస్ట్ ఏమి ఇంక్లూడెడ్ కాదు, ఏది అంతే. మా ఆవిడ ఇంకా అన్ని బద్దలు కొట్టేస్తుంది. ఇప్పుడు ఆపేస్తాను, లేదంటే నా కెమెరా బద్దలు కొట్టేస్తుంది. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హనీ. నా పేరు కరీమా. ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం అనేది మా వైఫ్ చెప్తుంది. వేర్ ఆర్ వి టుడే? శ్రీ దళద మలిగవ అనే ప్లేస్లో ఉన్నాము. అసలు ఈ శ్రీ దళద గవి అసలు ఇది ఏంటి అనేది నేను చెప్తాను. ఇది ఒక టెంపుల్, ఓకే. ఇది మామూలు టెంపుల్ కాదు, ఇది బుద్ధా టెంపుల్. బుద్ధుడు దంతం ఉంది ఇక్కడ, అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇది ఎక్కడ లొకేటెడ్ ఉందంటే శ్రీలంకలో క్యాండీ అనే సిటీలో ఉంది. సిటీ అంటే సిటీ కాదు, ఇది టౌన్ అని వేసుకోవచ్చు మనం. కొలంబో నుంచి ఇక్కడికి రావాలంటే 4 hours పడుతుంది ట్రైన్ జర్నీ. అయితే పదండి మనం వెళ్ళి అసలు డిస్కవర్ చేద్దాం. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఓకే అండి, ఓకే. మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పదండి. ఓకే అండి, టికెట్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీలో మనకి 400 రూపాయలు పడింది. ఇదండి మెయిన్ ఎంట్రన్స్. మనం పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లోపల ఏసీ ఉన్నట్టుంది, చల్లగా ఉంది. ఆ గదిలో ఉంది. రోజు పర్ డే 3 times ఆ డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ డోర్ క్లోజ్ చేస్తారు. రోజు ఈవినింగ్ 5:30 నుంచి 6:30, తెల్లారుజామున 5:30 నుంచి 6:30, మళ్ళీ పొద్దున్న 9 o'clock నుంచి 10 o'clock వరకు. ఇవన్నీ వాళ్ళ మొక్కులు అనమాట. వాళ్ళకి ఏదైనా మొక్కు ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా విషెస్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే వీటిలోని కాయిన్ పెట్టి గొడ్డ కడుతున్నారనమాట. ఇక్కడే కాకుండా మీకు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది ఫుల్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు స్పెషల్గా ఇది కూడా ఈ ప్లేస్ కూడా చేశారు.
ఇక్కడ చూడండి ఓల్డ్ బుద్ధ మ్యూజియం అంట. ఎన్నో కంట్రీస్ నుంచి బుద్ధకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టారు. ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి, భూటాన్ నుంచి, పాకిస్తాన్ మొత్తం ఇంకా అన్ని ఎక్కువగా మీరు చూసినట్లయితే ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. గమనించింది ఏంటంటే వీడియో తీసుకునేటప్పుడైనా లేకపోతే ఫోటో తీసుకునేటప్పుడైనా జనాలు ఆగిపోతారనమాట. కెమెరా ఎదరికి ఎవరు రారు. వేరే కంట్రీస్లో అలా కాదు, వీడు తీసుకుని ఉంటే నాకెందుకు, వీడు ఫోటో తీసుకుంటే నాకెందుకు అన్నట్టు ఎదరికి వచ్చేది ఉంటారు. అంటే అసలు పట్టించుకోరు. ఇక్కడ అలా కాదు, ఆగిపోతారు. తీసుకో కంగారు ఏం లేదు అంటారు. అది చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ యాక్చువల్లో ఇది టెంపుల్ కాదు, ఒక రాయల్ ప్యాలెస్. అంటే క్యాండీలో ఉన్న ఒక కింగ్ది ప్యాలెస్ అనమాట. ఈ ప్యాలెస్ కోసం ఎంతోమంది కింగులు వచ్చి దీనికోసం యుద్ధం చేసి దీన్ని కోలగట్టి కట్టారు. అంతేకాకుండా ఇక్కడ టెంపుల్గా మార్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇండియా నుండి దంతాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్లో పెట్టారు. ఇప్పటికీ ఈ టెంపుల్కి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 429 ఇయర్స్ అయ్యింది. అంతేకాకుండా ఈ టెంపుల్ 1600లో కట్టారు. ఆ కట్టిన 2 సంవత్సరాల తర్వాత పోర్చుగీస్ ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ ఉన్న 3 ఫ్లోర్స్ బద్దలు కొట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని నిర్మాణించారు, మళ్ళీ కట్టారు. కట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు చూసే టెంపుల్ ఏంటంటే కొత్త టెంపుల్. అంతేనండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కామెంట్ బోల్డ్ అండి కామెంట్లు పెట్టండి. మంచి కామెంట్లు పెట్టండి, చెత్త కామెంట్లు ఏం పెట్టకండి. నైస్ కామెంట్స్ 10 రూపాయలు మొత్తం సుహాసన వచ్చేది దెబ్బకి. ఆఫ్ కోర్స్ తెలుగు పీపుల్. ఓకే అండి, అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.